ఋతు గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమేలెకు, అతని భార్య పేరు నయోమి. ఎలీమేలెకు అతని భార్య పేరు ఏం పేరంట? నయోమి. అతని భార్య పేరు నయోమి. చదవండి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రతాయిలు. వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెనిమిటి అయిన ఎలీమేలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండురి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు ఋతు. ఇక్కడ గమనించినట్లయితే వీరు మోయాబు దేశానికి వెళ్ళి కాపురం ఉన్నారు. అయితే నయోమి యొక్క పెనిమిటి చనిపోయిన తర్వాత 2 కుమారులు పెళ్లి చేసుకున్నారు. ఎవరిని? మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. అందులో ఒక స్త్రీ పేరు ఓర్పా, రెండవ దాని పేరు ఋతు. హల్లెలూయా, హల్లెలూయా. మరి తర్వాత చదివినట్లయితే వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిలియోను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటి అయిన లేనిదాయేను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోరన్లను ప్రయాణమయ్యేరి. ఇంచుమించు వాళ్ళు 10 సంవత్సరాల కాపురం ఉన్న తర్వాత 2 భర్తలు. ఎవరు 2 భర్తలు? ఓర్పా భర్త, ఋతు భర్త. ఎవరు వీళ్ళిద్దరు? మహలోను, కిలియోను. 2 చనిపోయారు. ఇప్పుడు 2 కోడల్ని, భర్త లేడు, మగపిల్లలు లేరు. 2 కోడల్ని వారిని పోషించడానికి, ఆహారం ఇవ్వడానికి ఈమెకు స్తోమత లేదు. అయితే ఒక వార్త ఆమెకు వినపడింది. ఆ వార్త వినపడినప్పుడు వాళ్ళు మోయాబు దేశాన్ని విడిచి వెళ్ళడానికి ప్రయాణమయ్యారంట. తర్వాత మనం గమనిస్తే అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్లను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమును వెలుచుండగా ఏం జరిగిందంట? అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్ళు బయలుదేరి యూదా దేశానికి ఏం చేశారంటే వీళ్ళు తిరిగి వెళ్ళాలని అనుకున్నారంట. అంటే ఎక్కడికి వచ్చారో తిరిగి మళ్ళీ అక్కడికే పోతా ఉన్నారనమాట. ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే వెళ్తా ఉన్నారు. వెళ్తున్నప్పుడు మధ్యలో మీరు గమనిస్తే ఇప్పుడు ఏం జరిగిందంటే 8వ వచనము, నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒక్కతైనను పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మదిగా నుండినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనేను. ఏం చెప్పిందంటే ప్రయాణమైనాక మధ్యలో కొద్దిసేపు ప్రయాణమైన తర్వాత, ఏమే కోడళ్ళారా మీకు ఎందుకు ఈ శ్రమ? చెప్పినట్టు నా మాట విని మీరిద్దరూ మీ అమ్మగారింటికి, మీ పుట్టింటికి వెళ్ళిపోండి. లక్షణంగా పెళ్లి చేసుకుని లక్షణంగా ఉన్నట్టు దేవుడు మీకు దయ చూపిస్తాడు అని ఆమె అంటా ఉంటే తర్వాత ఏం జరిగింది చూడండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నయోమి 2 కోడలను ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దు పెట్టుకునేసరికి ఈ కోడలు ఎలుగెత్తి ఏం చేశారంట? ఏడ్చారంట. 10వ వచనం, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారుల గర్భం నుందురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేను, ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులు కనినను. వారి పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తులై ఉందురా. నా కుమార్తెలారా అది కూడదు.
యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా నీ కాడికి, నీ ప్రజల కాడికి మేము వచ్చాంలే అత్త అని అంటా ఉంటే అప్పుడు ఏమంటా ఉంది, నా కుమార్తెల్లారా. కోడల్ని ఏమంటా ఉంది ఏమా? చరిత్రలో జరుగుతుంది ఈ విషయము. కోడళ్ళు కూతురులు అవుతారా ఎక్కడైనా చరిత్రలో? అమ్మా నీ కూతురు అనుకొని బాగా చూసుకో అమ్మ, మా కూతురు నీ చేతిలో పెడతావు అంటారు కానీ, చూసుకుంటాంలే అని అంటారు కానీ నిజంగా కూతురు మాత్రం చూసుకుంటుందా? ఏ అత్త ఏ మామ అయినా సరే అల్లుని కానీ కూతుర్ని కానీ వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకోగలుగుతారా? చూసుకోలేదు. ఇక్కడ కానీ మనం గమనిస్తే, నా కుమార్తెల్లారా మీరు మరలుడి, నా మాటని ఎనిక్కి పోండి కోడల్లారా. తర్వాత నాతో పాటు మీకు ఎందుకు శ్రమ? మిమ్మల్ని ఒకవేళ సపోజ్ మీరు నాతో పాటు వచ్చినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా కాడ కొడుకులు ఎవరు లేరు. నేను ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకోవాలని నేను ముసలిదాన్ని ఒకవేళ చేసుకునే కానీ నాకు పిల్లలు పుడితే వాళ్ళు పెద్ద ఇంతవరకు మీరు మగోళ్ళు లేకుండా పురుషులు లేకుండా ఒంటరిగా ఎట్టుంటారమ్మా? దయచేసి మీరు మీ తల్లిదండ్రులకి వెళ్ళిపోండి అని నయోమి చెప్తున్నప్పుడు అప్పుడు వారు ఎలుగెత్తి ఏం చేశారట? మళ్ళా ఏడ్చినారట. 2 సార్లు ఎలుగెత్తి ఏడ్చగా ఓర్పా ఏం చేసిందంట? తన అత్తను ముద్దు పెట్టుకునిందంట. రెండో కోడలు ఏం చేసిందంట? రూతు ఆమెను హత్తుకొని ఇట్లుండగా తర్వాత ఏం జరిగింది? ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోలి వెంబడి వెళ్ళమనేను. ఓర్ప ముద్దు పెట్టింది, వెళ్ళిపోయింది. ఏం చేసింది? ఓర్ప ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏం చేసిందంటే నయోమిని హత్తుకునింది. హల్లెలూయా. కౌగిలిలో బందీ చేసుకునింది అన్నమాట అత్తని. నా అత్త అనే స్వభావం వచ్చింది రూతుకి. మా అమ్మ నన్ను కుమార్తె అనింది. గమనించారని చెప్పే మాట మీకు అర్థమవుతుందా? ఓర్పా ఏమో ముద్దు పెట్టిందంటే కౌగిలించుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకా పై ప్రేమ ఉలగబోసింది. 2-3 సార్లు ఎలుగెత్తి ఏడిచింది, ముద్దు పెట్టేసింది, సెకండ్ ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రము తన అత్తను ఏం చేసిందంట? అత్తుకునిందంట. హల్లెలూయా. అత్తను అత్తుకున్నాక తర్వాత ఏం చెప్పింది అత్త ఏం చెప్పిందంటే, నీవు నీ తోడుకోడల మాదిరి నువ్వు కూడా పో, లక్షణంగా నువ్వు కూడా తిరిగి నీ పుట్టింటికి వెళ్ళిపో, ఎందుకు ఊరికి నాతో పాటు ఉంటావు అన్నప్పుడు అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవనియు నన్ను బ్రతిమాలకొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఏమి ధైర్యం అండి అసలు. కోడలు అత్తని ఇంత ప్రేమించడం మనం చూస్తూ ఉన్నాం ఈ కాలంలో. ఏమా చూస్తూ ఉన్నామా? కోడలు అత్తను ఇంతగా ప్రేమించేటువంటి కోడలు కానీ అత్త కానీ ఈ కాలంలో ఉన్నారా? 100% లేరు. 100% కాదు, 1000% లేరు కదా. పెళ్ళి అయితానే మీ అమ్మతో పాటు ఉంటే నేను రాను, నేను ఉండను ఇంకా ఇంట్లో కదా. ఒకవేళ అమ్మంటది కొడుకుతో, వచ్చిందంటే చెప్పిన నా మాట వినాలి అంతే, లేదంటే బయటికి పోరంటది కదా. అత్త కోడళ్ళు ఇక్కడ మన ఈ అత్త కోడలు ఎట్టున్నారమ్మా? ఏమంటుందా అసలు? కోడలు ఏమంటుంది చూడండి. ఇంకా అత్త నోరు మూపి చేసింది ఏమని? నువ్వు నన్ను ఇంకా బతిమాలుకోవద్దు అంటే ఇప్పుడు అత్త ఏం చేస్తుంది? వీళ్ళని
బతిమాలుతుంది. పోర్ర తల్లిలారా, మీ పుట్టింటికి ఊర్లు అచ్చందంగా పెళ్లి చేసుకొని సంసారం చేసుకుని బాగుండిపోరి. నాకంటే దేవుడు నాకు విరోధ అయినాడు, నాకంటే దేవుడు ఎంతో బాధ మిగిలిచ్చినాడు, నా భర్త చచ్చిపోయా, నా కొడుకులు చచ్చిపోయా, మీకేం కరమయ్యే లక్షణంగా ఉన్నారు, సంతోషంగా పెళ్లి చేసుకోండి. రూత్ అంటా ఉంది, నా వెంబ రామొద్దని, నన్ను విడిచిపెట్టమని నువ్వు నన్ను బతిమాలొద్దు, బతిమాలొద్దు, బతిమాలొద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వస్తాను, యాడికి పోతే నేను కదా, పాటలు సినిమా పాటలు బల రాస్తారు కదా, నువ్వు యాడికి పోతే ఆడికి నేను వస్తానత్త, నయోమత్త, నువ్వు ఎక్కడ ఉంటానత్త నేను. ఒకరోజంట కొత్తగా పెళ్ళయిందంట, కోడళ్ళకు కొడుక్కి ఇంట్లోకి ఆహ్వానించిందంట అత్త. ఆహ్వానించగానే ఆ రోజు రాత్రి కొంతమంది పెళ్ళిళ్ళకు వర్షాలు పడతాయి కదా, ఖచ్చితంగా వర్షం భయంకరంగా పడతా ఉందంట. సరేలే అందరి ఇంట్లోనే పడుకుందామని అందరి ఇంట్లో పడుకున్నారంట. అందరి ఇంట్లో పడుకుంటే పైన రేకులు పట అంటా ఉన్నాయి, నీళ్లు లీక్ అవుతున్నాయంట. నీళ్ళు లీక్ అవుతుంటే అప్పుడు కోడలు అండిందంట, ఏమండి ఇట్లాంటి ఇంట్లో నేను ఉండలేనండి, నా వల్ల కాదండి అంటుందంట. ఇట్లాంటి ఇంట్లో నేను ఉండలేనండి, నా వల్ల కాదండి అంటుందంట. అప్పుడు పోయి ఆ అమ్మతో అన్నాడంట, అమ్మ మీ కోడలు ఇట్లాంటి ఇంట్లో ఉండలేదంట, మంచి కుటుంబం బాగా బతికొచ్చిందంట, ఏం చేద్దాం చెప్పు అనిందంట. అప్పుడు అమ్మ నిందంట, సరే లక్షణంగా మీరు బయటికి పోయి బతుకుపోండి ఆయన అనిందంట. ఎందుకు నేను ఈ మాట చెప్పినానంటే, ఈ కాలంలో కష్టాన్ని పంచుకునేటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు, బాధను పంచుకునేటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని, ఒక దిక్కు ఓర్పా ముద్దు పెట్టి వెళ్ళిపోతే ఆమెకి ఎంత దిగులు ఉంటుంది, ఎంత ఏడుపు ఉంటుందమ్మా. ఇంతకాలము సమృద్ధిగా ఉండే కుటుంబము, ఏ లోటు లేని కుటుంబము ఈరోజు ఏమైంది ఆమె బతుకులో? ఏడుపు మిగిలిపోయింది, ఒంటరిదైపోయింది, స్థితి మారిపోయింది. హల్లెలూయా. అయితే ఇప్పుడు కష్టకాలంలో రూతు తన అత్తకు తోడుగా ఉంది. నీవు నివసించిన చోట నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను. అంటే అసలు ఈ మాట అంటానమ్మా, నువ్వు చచ్చిన చోట నేను చచ్చిపోతానత్తా, నువ్వు చచ్చాను నేను చచ్చిపోతా ఉండలేనత్తా, నువ్వు అంటే నాకు అంత ఇష్టం అత్తా. చూడండి, కొంతమంది అంటారు కదా, అరే దొంగ ముద్దులు పెట్టాకరా అంటారు కొంతమంది కదా, దొంగ ముద్దు పెట్టాకరా మాకు. నిజమైన ప్రేమ హత్తుకుంటే తెలుస్తుంది అన్నమాట, కౌగిలింపులో తెలిసిపోతుంది. అందుకే యేసు ప్రభు ఏమంటాడు, రెండు చేతులు చాచి నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని నా లోకిట్లోకి రండి, నా కౌగిట్లోకి రండి అని దేవుడు పిలుస్తా ఉన్నాడు ఈ రోజున. అలాగే ఈరోజు రూతు కూడా తన అత్తను కౌగిలించుకొని, తన అత్త బాధను, తన అత్త వేదనను, తన అత్తకున్న శ్రమలను తను తీసుకొని, నా అత్తకు నేనే కదా, నా అత్తకు తన కుమారులు లేరు, తన భర్త లేడు, ఇక నుంచి నేనే నా అత్తకన్నీ, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందేంత వరకు నేను కూడా మృతి పొందను. నిన్ను ఎక్కడైతే పాతి పెడతారో నన్ను కూడా అక్కడనే పాతి పెట్టాలి, అంతే. ఒక మోయాబురాలు స్త్రీ, మీరు బాగా గమనించండి, మోయాబురాలైన రూతు ఇశ్రాయేలు దేవుణ్ణి అంగీకరించుకొని ఇశ్రాయేలు పిల్లలను పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. మోయాబురాలైన రూతు, ఆలోచన చేయండి. అట్లాంటిది ఈమె తన అత్త కోసం అంత ప్రాణం పెడతా ఉంది. తర్వాత ఏం జరిగింది చూడండి, ఏమంటా ఉంది, మరణము తప్ప నన్ను ఏది కూడా ప్రత్యేకం చేయకూడదు అత్త, ఏమైనా కానీ నీతోనే బతుకు, నీతోనే సావంతే, నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు ఏం అవసరం లేదు అత్తంగా, నిన్ను బాగా చూసుకోవడం నా లక్ష్యము. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. బెత్లెహేం వరకు ఇద్దరు ప్రయాణం చేసినారు. ఇంకా ఎంత చెప్పినా నా కోడలు వినదు. ఇంకా ఊరికే దాని మొదలు మాట్లాడి గమ్మున ఉండేది మేలు, ఇంకా వచ్చే రానిలే, ఇంకా నాతో పాటు ఉంటుందంట కదా, ఉండనీలే అని నయోమి ఆలోచన చేసింది. ఇంకా మౌనంగా ఉంది.
ఇద్దరు కలిసి బెత్లెహేము వరకు ప్రయాణం చేసినారు. తర్వాత వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసింది కనుక నన్ను నయోమి అనక మారానుడి. పుట్టినోట్లో చూడండి, నయోమి అంటే అర్థం ఏముంది కింద? మధురము. ఏముంది కింద? నయోమి, మధురమైన జీవితం. అయితే ఎప్పుడైతే బెత్లెహేములోకి ఇద్దరు కోడలు అంతా కలిసి అటు వస్తూ ఉన్నారో, జనాలందరూ ఇప్పుడు ఏం చేశారంట? జనాలంతా గుంపుగా ఉన్నారంట. ఇప్పుడు ఉదాహరణకి పాతకాలంలో ఎక్కడో ఉదాహరణకి హైదరాబాద్లోనో ఎక్కడన్నా కోడలు కానీ ఉండిందనుకో, కోడలు ఊరికి వచ్చిందనుకో, ఆ ఊరంతా ఏడుంటారమ్మా? ఆ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు తిక్కే, వాళ్ళు వేసిన చీరలు, వాళ్ళు వేసిన బట్టలు, వాళ్ళ ముఖము ఏమైనా మార్పులు వచ్చినాయా, ఎట్టున్నారు, ఏం కదా అని సూనికి మొత్తం చుట్టుకోరా? ఇప్పుడంటే ఇన్ని లేవులే, ఎవరి జీవితాలు వాళ్ళకి అయిపోయినాయి. కానీ నేనేం చెప్తున్నా, ఇక్కడ బెత్లెహేములో వాళ్ళు ఎంటర్ అవగానే నయోమిని మరియు రూతుని చూడ్డానికి జనాలు ఎట్టొచ్చినారంట? గుంపులుగా వచ్చినారంట. ఈరోజు నిన్ను నన్ను చూడడానికి కూడా జనాలు ఎట్లా వస్తారు తెలుసా? గుంపులుగా వస్తారు. ఆ గుంపుల్లో ఒకడు మంచిగా మాట్లాడుతుంటాడు, ఒకడు ఎక్కిరించేవాడు ఉంటాడు, ఒకడు కించపరిచేవాడు ఉంటాడు, ఒకడు భుజం తట్టేవాడు ఉంటాడు. అలాగే ఈ వీళ్ళు రాగానే ఏమంటా ఉన్నారు చూడండి అమ్మ, ఏమంటారు గుంపంతా? ఈమె నయోమి కదా. చూడు, తెలియనట్టు. ఏమ్మా నయోమి ఎవరో తెలియనట్టు వీళ్ళు ఎక్కిరింపు చూడండి. ఈమె నయోమి కదూ, నయోమి. అప్పుడు నయోమి అంట, సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చేశాడు? నాకు దుఃఖము కలుగు చేసినాడు. నన్ను నయోమి అని పిలిచొద్దు, నన్ను మారా అని పిలుచండి. మారా అంటే అర్థమైంది చేదు. ఈ రోజున నిజంగా నయోమి జీవితంలో జరిగిన కష్టము, నయోమి జీవితంలో జరిగిన అవమానాలు, నయోమి జీవితంలో పడిన కష్టాలు, నా తెలిసినంతవరకు ఏ అత్తకి ఇన్ని కష్టాలు వచ్చిండో. అయినప్పటికీ తన కోడళ్ళ బాగు కోరింది, తన కోడళ్ళు బాగా బ్రతకాలని, మీరు వెళ్ళండి మీ పుట్టింటికని సాగనంపడానికి ప్రయత్నం చేసింది. ఒక కోడలు వెళ్ళిపోతే సంతోషంగా సాగనంపింది. ఇంకో కోడలు నేను ఉంటానత్త నీతో పాటు అంటే తనతో పాటు పెట్టుకోవడానికి సిద్ధపడింది. బిడ్డలు పోయినప్పటికీ, భర్త చనిపోయినప్పటికీ బ్రతకాలని పోరాటం చేస్తూ ఉంది నయోమి. తన జీవితం ఇప్పుడు చేదుగా మార్చబడింది. రిక్తునిగా దేవుడు చేస్తే మనం ఒప్పుకోం. కానీ నయోమి రిక్తురాలైనప్పటికీ కూడా తిరిగి రావడానికి సిద్ధపడింది. హల్లెలూయా. ఇది నేను చెప్పే మాట. నయోమి పోయేటప్పుడు సమృద్ధిగా పోయింది, తిరిగి వచ్చేటప్పుడు ఎలాగొచ్చింది? బికారిగా వచ్చింది, ఏమీ లేని దానిగా వచ్చింది. భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, ఓర్పాను కోల్పోయింది. రూతుతో వచ్చింది. కానీ రావడం అనేది నిజం గొప్ప సంగతి. ఈరోజు ఎంతమంది తిరిగి రాగలుగుతున్నారు ప్రభు దగ్గరికి? దేవుడు ఏదైనా మేలు చేయకపోతే, దేవుడు ఏదైనా ఒకవేళ నీ జీవితంలో నీకు స్పందించకపోతే, దేవుడు నీ జీవితంలో ఏదైనా నీకు సంభవించక నీకు దూరం పెడితే, నేను ఏదైనా దేవుడు పట్టించుకోకపోతే నువ్వు తిరిగి ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడుతున్నావా? నయోమి ఇష్టపడింది. హల్లెలూయా. నయోమి ఇష్టపడింది. చదవండి తర్వాత. తిరిగి రాజేసును, మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలు అయిన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారందరూ ఇవల కొత్త ఆరంభములో బెత్లెహేములో చేరిరి. బెత్లెహేములోకి ఇప్పుడు వాళ్ళు ఏమైనారు? చేరుకున్నారు. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నయోమి ఉందంటే, ఈరోజు మనము కూడా ఆలోచన చేయాలి. దేవుడు మేలు చేస్తేనే కాదు, దేవుడు కీడు చేసినప్పటికీ కూడా మన దేవుని మనం ఏం చేయాలా? స్తుతించాలి. దేవుడు మన పక్షం అన్ని వేళలా ఆయన ఉన్నాడు. అన్ని వేళలో నీ పక్షం నా పక్షం ఉన్న దేవుడు. లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు ఆయన. నయోమి అంటా ఉంది కదా, దేవుడు నాకు విరోధముగా ఎన్నో చేసినాడు, విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, నన్ను బాధపరిచాడు అని అన్నప్పటికీ కూడా ఆమె తిరిగి
బెత్లెహేములోకి చేర్చబడింది. భర్త చచ్చిపోతానే, బిడ్డ చచ్చిపోతానే, ఇంకా నా బతుకు ఎందుకులే, నేను రిక్తురాలు అయిపోయాను అని చచ్చిపోలేతాను. తన తండ్రి చిత్తాన్ని గ్రహించుకొని ముందుకు వచ్చేసింది వెనక్కి. కోడల్ని సాకాలని ఉద్దేశంతో బయలుదేరింది. మధ్యలో ఆలోచన వచ్చి ఇద్దరు కోడలతో మాట్లాడడం జరిగింది. అయితే ఒక కోడలు మాత్రం ముద్దు పెట్టేసి తిరిగి వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు మాత్రం హత్తుకొని అత్తతో పాటు వచ్చేసింది. ఈ రోజున నిజంగా దేవునితో మనం చెప్పగలుగుతున్నామా? ప్రభువా, నీవు నివసించిన చోటు నేను నివసిస్తాను, నీవున్న ప్రాంతాన్ని నేను ఉంటాను ప్రభువా, నీ సత్యమైన వాక్యాన్ని నేను చేయి విడిచిపెట్టిన ప్రభువా అని ఈరోజు మనం చెప్పగలుగుతా ఉన్నామా? ఈరోజు ఆలోచన చేయాలి. ఈరోజు మీరు మరి ఎలాగున్నారు? రిక్తురాలుగా అయినప్పటికీ ప్రభువును స్తుతించగలుగుతున్నారా? ప్రభువు నీ మీద విరుద్ధముగా సాక్ష్యం పలికినప్పటికీ, నిన్ను కష్టాల గుండా త్రోసివేసినప్పటికీ నువ్వు ప్రభువును మహింపరచగలుగుతా ఉన్నావా? ఈరోజు నా ప్రశ్న. నయోమి నా కుమార్తెలారా అనింది కోడలను పట్టుకొని. ఈరోజు మరి మనం ఏమంటున్నామమ్మా? ఈరోజు చాలామంది కోడల మాదిరి కూడా చూడలేరు కదా. ఎలా చూస్తారు? పని మనుషుల కంటే అద్దుమానంగా చూస్తూ ఉంటారు. పని మనుషుల కంటే అద్దుమానంగా చూస్తారు కొంతమంది. అయితే డిక్టేటర్ అన్నమాట. డిక్టేటర్. నేను నీకంటే పెద్దదాన్ని, నా మాట నువ్వు వినాలా, నేను చెప్పింది నువ్వు చేయాలా. ఒకవేళ తను ఏదైనా చేస్తే దానికి వంకలు, పేర్లు, ఎన్నో రకాల. ఈరోజు కోడళ్ళు అత్తగారిళ్ళల్లో సంతోషంగా లేక ఎప్పుడెప్పుడు పండగ వస్తారు ఇంటికి పోదామని ఎదురు చూస్తూ ఉన్నారు అన్నమాట. అదే జరుగుతుంది ఇప్పుడు సిచ్యువేషన్. ఇది నా పుట్టినీళ్ళు అనుకోవడం లేదు ఈరోజు నా కోడళ్ళు. నయోమి చూడండి ఎంత ప్రేమగా నా కుమార్తెలారా అంటా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి నయోమి ప్లేస్లో ఈ లోకంలో వారి అత్తగారు, మామగారు ఉంటే ఈయన ఏమైతే తెలుసా? నా కొడుకులు చచ్చేవి, మాతో ఉండు జీవితకాలం అంతా, మాకు చేసి పెట్టు, మాకు చూసి పెట్టు అంటారా? నయోమి ఏమనింది? నేనే చచ్చిపోతాను తల్లి, నాకెందుకు వచ్చి తలకైనా మీరు నచ్చనే, మీకు వద్దు, మీరు బతకండి తల్లులారా, మీరు పోయి పెళ్లి చేసుకోండి. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత దేవుని ప్రేమ ఉంది. నిజంగా రూతును చూసి మనం నేర్చుకోవాలి. రూతు జీవితాన్ని మనం నిజంగా చాలా అవలంబించుకోవాలి. ఎంత నష్టపోయినా ప్రభు తన పిలుచుకున్నప్పుడు, తిరిగి పిలుచుకున్న రిక్తురాలుగా వచ్చినప్పుడు తను చేర్చబడింది. జనులందరూ అవమానపరిచినప్పటికీ కూడా ఆమె దేనికి భయపడలేదు. 10 సంవత్సరాలు రూతు తన భర్తతో కాపురం చేసింది. కానీ భర్త కంటే ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంది? తను ఎవరిని ప్రేమిస్తూ ఉంది ఎక్కువ? వారి అత్తను ప్రేమిస్తూ ఉంది, నయోమిని ప్రేమిస్తూ ఉంది. ముసిల్దాన్ అని అనింది కదా. నయోమి ఏముందంట? ముసిల్లామా నయోమి. ముసలోళ్ళతో ఎవరన్నా సంసారం చేయగలుగుతారు అసలు కదా? ముసిల్దిరా నైనా ఎందుకు రాస్తాను, తలకైనా బయట పెట్టండి రా, మంచం పెట్టండి రా బయట, లేదంటే ఒక పక్కన ఒక బాత్రూమ్ చిన్న గూడు కట్టరా, ఒక మంచం పెట్టరా, లోపల పనుకో ఉంటుంది. ఇంకా ఎందుకురా తలకాయ నొప్పి మనకు. కానీ రూత్ అంట అత్తతో పాటు ఉండడానికి చాలా అంటే చాలా ఇష్టపడింది. ముసలి అయినప్పటికీ కూడా నువ్వు సచ్చే నేను కూడా సచ్చా అంటుంది. అంటే అత్త చచ్చిపోతే కోడలు కూడా ఏమైపోతుందంట? చచ్చిపోతుందంట. ఏం మాట ఇది? అందుకే నేను చూడండి, అందుకే ఇంకొక మాట నేను అక్కడే మీరు చూస్తే 17వ వచనంలో, యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగా కానీ అంటే దేవుడు ఎంత కీడైనా చేయని, నాకు నా అత్త కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. బా ఎంత సాదృశ్యం అమ్మ ఈ అత్త కోడలు ఈ కాలంలోకి. మనమా గడుసరత్త సొగసరి కోడలు ఈ ప్రోగ్రాంలో చూసాము. అత్త ఇటునాలా, మామ ఇటునాలా, కోడలు ఇటునాలా అన్నీ మనమే ఊహించుకుంటాము. తీరా కోడలు ఇంటికి తెచ్చుకుంటే అందరు మూతులు ముక్కులన్నీ ముడుచుకుపోయి ఉంటారు అనమాట. పెళ్లి చేసేంత వరకేమో బాగా డ్యాన్సులు గంతులు అన్నీ చేస్తారన్నమాట. కానీ ఎప్పుడైతే కోడలు ఇంట్లోకి పెడుతుందో మాది ఇల్లు కదా, డిక్టేటర్ అన్నమాట. అట్లా ఉండకూడదంట. వాక్యం చెప్తా ఉంది, రిక్తురాలుగా దేవుడు చేసినప్పటికీ కూడా నయోమి తన కోడల మీద ప్రేమ చూపించింది.
కోడలు ఏమీ లేని స్థితిలో, అత్త దగ్గర ఏమైనా బియ్యం ఉందా, అత్త దగ్గర ఏమైనా తిండి ఉందా, అత్త దగ్గర ఏమన్నా ఇల్లు ఉందా, వాకిలు ఉందా, ఏమి లేవు, రోడ్డు మీద పడిపోయింది. కానీ రూతు అత్త చెయ్యి విడిచిపెట్టలే. ఈరోజు మరి మనము కూడా దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన కుటుంబానికి లోబడి మనం ఉండాలి. మన కుటుంబానికి మన విధేయత చూపించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన ఇల్లంతా దేవునికి విధేయత చూపించాలి. దేవునికి లోబడిన, దేవుని రిక్తునిగా చేసిన, నీ జీవితంలో ఏ మేలు దేవుడు చేసినా చేయకపోయినా ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ప్రభువా అని వేడుకో, ప్రభువా నాకు సహాయం చేయని అడుగు. సహాయం చేసినా చేయకపోయినా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళడం గురిగా పెట్టుకో. ఆయన మీద నువ్వు గురి పెట్టుకోకుండా ఇష్టానుసరైన జీవితం జీవిస్తే మాత్రము చాలా అంటే చాలా నష్టపోతావు. ఈరోజు ఈ వాక్యం మనకు నెమ్మదిస్తుంది, ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని గ్రంథము ఈరోజు మన స్థితిని మార్చడానికి ఎంతో ప్రయాసపడతా ఉంది దేవుని వాక్యం. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము దేవుని వాక్యాన్ని ఊరికి పెడచెవుని పెట్టకుండా వినిన ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలా? అనుసరించాలా, పాటించాలి. ఈ వాక్యాన్ని, వాక్యపు వెలుగులో మనం నడవాలా. ఈరోజు నడిస్తేనే నీ కుటుంబం దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఒక రోజున ఒక సంఘ కాపరికి ఒక వ్యక్తి ఫోన్ చేశాడంట. అయ్యా, నా పరిస్థితి ఇలాగుంది, నేను చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది, ఆయన చెప్తున్నా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మొత్తం చెప్పాడంట పాస్టర్ అయ్యకు. అప్పుడు ఆ పాస్టర్ ఏంటంటే, సరే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అన్నాడంట. అంటే నేను అన్నాడంట, నాకంత టైం లేకనే నీకు చెప్పిన పాస్టర్ అయ్యా, నువ్వు చేయి పాస్టర్ అయ్యా అన్నాడంట. చూడండి ఎట్టుందో పరిస్థితి. ఏం లేదంటే తనకి తన సమస్యల గురించి ప్రార్థన చేసుకోవడానికి కూడా ఏమి లేదంట, సమస్య లేదు. ఈరోజు అట్లా చాలామంది ఉన్నారు ఈ లోకంలో. సమయం లేదు మాకు, టైం లేదు మాకు, అలసిపోయాం మేము, వంట చేసుకోవాలా, పనులకు వెళ్ళాలా, వ్యాపారాలు చేసుకోవాలా, అవి ఇవి అని ఈరోజు దేవుని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే అంత నిర్లక్ష్యం మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఒకవేళ రిక్తురాలుగా చేస్తే ఏమైపోతావు? నయోమికి పట్టిన గతి నీకు పడితే నువ్వేం చేస్తావు? తిరిగి ప్రభు దగ్గరికి రాగలుగుతావా? తిరిగి ప్రభు దగ్గరికి చేరుకోగలుగుతావా? చేరగలుగుతామా? ఎవరు చేరుతారండి? నాకు తెలిసిన కుటుంబం అంటా ఉంది ఒక మాట, దేవుడు మేలు చేస్తే యేసువరం నమ్ముకుంటాం, మేలు చేయకపోతే మా దేవుడు మాకు ఉన్నాడు. చూడండి, అంటే ఆయన నీకోసం మేలు చేస్తేనే నువ్వు ఆయన నమ్ముతావు, మేలు చేయకపోతే ఆయన నువ్వేం చేయవు, నమ్మవు, అంగీకరించవు. ఈరోజు మన జీవితంలో నిజంగా ఇట్లాంటివి ఉన్నాయి. రూతుని చూసి నేర్చుకోవాలందుకే రూతు ఎంత ప్రమాణం చేస్తూ ఉంది, నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనము. యేసుతో ఎప్పుడంటే ఒడంబికగా చేసుకున్నావా? యేసయ్యా, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడతా, నువ్వు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటా, నువ్వు ఏది పెడితే తింటాను యేసయ్యా. ఈరోజు అట్లాంటి ప్రార్థన జీవితం మనకున్నదా? అట్లాంటి విశ్వాస సహితమైన ప్రార్థన జీవితం మనకున్నదా? అల్ప విశ్వాసం మనకున్నదా? మనం ఆలోచన చేయాలి. రూతు తన అత్తడిలో ఎంత ప్రేమ చూపించిందో, నిజంగా అత్తలో దేవుని చూసుకుంది. నాకు తెలిసినంత వరకు అయితే అత్తలో ఏముని చూసుకుంది? దేవుణ్ణి చూసుకునింది. భయం కలిగి, భక్తి కలిగి, చాలా అంటే చాలా హత్తుకునింది అత్తను చెయ్యి విడిచిపెట్టలే. తర్వాత సమయం వచ్చినప్పుడు వివాహం అయితే రూతుకు జరిగించాడు దేవుడు, అది తర్వాత పక్కన పెట్టాడు. కానీ ఇప్పుడు ఓర్ప ఏం చేసింది? ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. బంధాలు కొంతమంది అంతే, దేవునితో అటు లాభాలు వచ్చనే బంధాలు దేవునితో ఏం చేస్తారు, కొంతమంది అని ముద్దు పెట్టి వెళ్ళిపోతారు దేవునికి. ఇంకంతే అయిపోయా. దేవునికి ముద్దు పెట్టేది వెళ్ళిపోయేది. కొంతమంది హత్తుకుండే కథ ఉండదు. ఏదైనా దేవుడు మేలు చేస్తే, దేవా ఇదిగో ఒకరోజు భోజనాలు పెట్టించినాము విశ్వాసులందరికీ, సార్ అయిపోయింది ప్రభా, థ్యాంక్స్, మళ్ళీ చర్చికి ఎప్పుడు కానొచ్చరిల్లు, ఈస్టర్ కానొచ్చారనమాట, కొత్త బట్టలు వేసుకొని వచ్చారనమాట. అప్పుడు ఇటుంటుంది పరిస్థితి కొంతమంది భక్తి. ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది? రూతుని చూసి మనం నేర్చుకోవాలా? మోయాబురాలైనట్టు అయినప్పటికీ కూడా, ఇశ్రాయేలు అయినప్పటికీ వీరిని అంగీకరించుకొని ఇంత చక్కగా వారు బాగా వారి అత్తని ప్రేమిస్తుందంట రూతు. మరి ఈరోజు మరి మనము దేవుని ఎంత ప్రేమించాలా? మరి మీ అత్తను మీరు ఎంత ప్రేమించాలా?
ఏం కోడళ్ళారా మీ అత్తలను ప్రేమిస్తున్నారా? ఏం ప్రేమిస్తున్నామోలే అన్న, మమ్మల్ని బాగా చూసుకుంటే కదా మేము ప్రేమించేది. ఎంతసేపు మమ్మల్ని మాతో పనే చేయించుకుంటారు, కానీ తినవా అని కూడా పట్టించుకోరు మమ్మల్ని కదా. ఇక్కడ మనం గమనిస్తే హత్తుకొని ఏం చేయాలంటే హత్తుకొని, ఈ అత్త అంటే మంచిదిలే. ఈ లోకంలో చాలా మంది అత్తలు కొంతమంది తలకనొప్పి అత్తలు ఉంటారు. కానీ మీరు వాళ్ళు ఏం చేయాలంటే మీ ప్రార్థన జీవితంతో, మీ పనితీరుతో, మీ విశ్వాసంతో మీరు వారిని మీ స్వాధీనపరచుకోవాలా. బా ఎక్సలెంట్ నా కోడలని నువ్వు చెప్పిన మాటకు తల ఊపాలి, అటు చేసుకోవాలి. రూతు విషయంలో నయోమి ఏం చేసిందంట? నోరు మూసుకునిందంట, ఇంకా ఏం మాట్లాడలేదంట. ఇంకా నయోమి ఎందుకు వచ్చిందిలే, ఇంకా పోనంటుంది కదా, ఇంకా పోకుంటే మళ్ళీ ఉంటే ఉన్నీలే అని గమ్మున ఉన్నిందంట నయోమి. ఈరోజు మరి నీ జీవితంలో కూడా ఏ రీతిగా ఉన్నావు మనం ఆలోచన చేద్దాం. ప్రభువు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. కుటుంబం అంతా పోయినప్పటికీ కూడా నయోమి తనకున్నటువంటి ప్రేమ, కోడల మీద ఉన్న ప్రేమ వ్యక్తపరిచి కోడలను బాగు చేయాలని అనుకుని పంపించాలనుకునింది. అంత మంచి అత్త, కానీ దేవుడు ఆమె మీద, సర్వశక్తుడు నా మీద ఏం చూపించాడని చెప్తుందామా? విషాదము కలుగు చేసాను, సంతోషము లేకుండా పోయానని అంటది కదా. దుఃఖం మిగిలిపోయింది నాకని అంటది. చూడండి, ఒక్కొక్కసారి దేవుని జీవితం దుఃఖ పెడతాడు, ఒకసారి దేవుని జీవితాన్ని రిక్తునిగా చేస్తాడు, ఏమీ లేని స్థితిలో నేను పెడతాడు. అప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తే, దేవుని మహింపరిస్తే, నువ్వు పోగొట్టుకున్న దానికంటే అధికమైన మేలులు నీ జీవితాన్ని దేవుడు జరిగిస్తాడు. అట్లాంటి గొప్ప దేవుడు మన దేవుడు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు, గనుడు, శ్రేష్ఠుడు, 10,000లలో అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రము నాయన. ఎందరైతే మరి నీ వాక్యాన్ని విన్నారో, వాక్యపు వెలుగులో ప్రభా మమ్మల్ని అందరూ నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, మరి ఎందరైతే నీ బిడ్డలు స్థిరపరచబడి బలపరచబడుతున్నారో వారి సంపూర్ణ రక్షణ, మారు మనసు అనుగ్రహించండి. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి కష్టాల నుంచి విడుదల కలిగించండి. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.